విజయనగరం జిల్లా శృంగవరపుకోట నియోజకవర్గానికి సంబంధించినటువంటి కోళ్ళ లలిత్ కుమార్ గారు మనతో పాటు ఉన్నారు. ఆవిడతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మేడం గారు, హార్ట్లీ కంగ్రాచులేషన్స్ మేడం గారు ఫస్ట్ ఆఫ్ ఆల్. అయితే ఈరోజు చూసుకుంటే రాష్ట్ర వ్యాప్తంగా చూసుకుంటే టీడీపీ అండ్ జనసేన ఇదంతా మహాకూటమి అయితే మాత్రం ఈరోజు ప్రపంచం సృష్టిందని చెప్పొచ్చు. ఈ నేపథ్యంలో చూసుకుంటే మీకు కూడా అదే విధంగా భారీ మెజార్టీ అయితే మాత్రం ప్రజలు మీకు అక్కడ పట్టం కట్టిన పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో చూసుకుంటే మీకు ఏ విధంగా కనిపిస్తుంది ఇక్కడ? అందరికీ నమస్కారాలు. ఇవాళ రాష్ట్ర ప్రజలు ఒక ఆలోచన అయితే చేశారని నాకైతే అనిపిస్తూ ఉంది. ఈ ఎన్డీఏ కూటమిలో నాయకులు కార్యకర్తలతో పాటుగా ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవాలి, సరైన సమయంలో ఓటు ద్వారా మనం నిర్ణయం తీసుకోవాలి అని ఒక పెద్ద ఎత్తున ఉప్పెనలాగా ప్రజలంతా కూడా ఆలోచించి ఈ ఉమ్మడి నాయకత్వాన్ని అయితే బలపరిచిన మాట వాస్తవం. అందులో చెప్పిన మాటకి ప్రజాసేవకి కట్టుబడి పనిచేస్తారనే ఒక నమ్మకం, విశ్వాసం కూడా వాళ్ళలో ఏర్పడి ఏదైతే ఈ జగన్ ఒక్క అవకాశంలో రాష్ట్రాన్ని మోసం చేసి అప్పుల ఊబులోకి నెట్టాడు అనే విషయాన్ని ప్రతి ఒక్కరూ గ్రహించారు. ముఖ్యంగా వీటన్నిటితో పాటు ఏదైతే ప్రజల ఆస్తిపైన కూడా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది తీసుకురావడం కూడా ప్రధానంగా ప్రజలు ఆలోచించారు. అమ్మ రాష్ట్రాన్ని దోచినోడు రేపు మనల్ని కూడా దోచేస్తాడు అనే ఒక గట్టి నమ్మకంతో అయితే ఈ జగన్ని ఇంక పోవాలి, ఇంటికి పంపాలి అనే ఒక నిర్ణయంతో ఇది రాష్ట్ర ప్రజల విజయం. ఇది ప్రజా ఉప్పెనని ఎవరు కూడా మేము ఎన్డీఏ కూటమి కూడా ఊహించలేదు. నిజంగా ఈ రాష్ట్ర ప్రజలకి నేను తెలియపరిచేది, వాళ్ళకి కోరేది ఒకటే, సరైన సమయంలో ఓటు ద్వారా జగన్కు బుద్ధి చెప్పారు, రాష్ట్రాన్ని కాపాడారు. వాళ్ళందరి పాదాలకి రాష్ట్ర ప్రజలకి నేనైతే నమస్కరిస్తూ ఉన్నాను. మంచి నిర్ణయం, యువత భవిష్యత్తును కాపాడారు, రాష్ట్ర భవిష్యత్తును కాపాడారు ముఖ్యంగా అని చెప్పి ప్రజలను అయితే నేను పెద్ద ఎత్తున నమస్కరిస్తూ నేను తెలియపరిచేది ఒకటే, చంద్రబాబు గారిపై అపూర్వమైన నమ్మకం, విశ్వాసంతో ఇవాళ రాష్ట్ర ప్రజలు కూడా నమ్మి ఓటు కూడా వేశారు. ఆ దశగా కేంద్రం సహకారంతో, నరేంద్ర మోడీ గారి ఆశీర్వాదంతో, పవన్ కళ్యాణ్ గారి సహకారంతో చంద్రబాబు గారు తప్పకుండా ఈ రాష్ట్రాన్ని మళ్ళా గాడిలో పెట్టి ప్రజలను ఆదుకుంటారని నేనైతే నమ్ముతున్నాను. మరొక్కసారి గౌరవ చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, నరేంద్ర మోడీ గారికి మనస్ఫూర్తిగా నమస్కరిస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను. ఈరోజు చూసుకుంటే ప్రధానంగా మీ నియోజకవర్గానికి సంబంధించినటువంటి భారీ ఎత్తున అయితే మాత్రం మీకు మెజార్టీ అయితే ఇవ్వడం జరిగింది. ఈ మెజార్టీ ఇచ్చినటువంటి ప్రజలకైతే మాత్రం ఎటువంటి అభివృద్ధి పదంలో తీసుకుని వెళ్ళడానికి ఒక ప్రణాళిక సిద్ధం చేసుకున్నారు? అయితే నాయన మరి నియోజకవర్గంలో ఇప్పటికే 20 ఏళ్ళుగా ఈ ఆడబిడ్డని ఆదరిస్తూ నన్ను ముందుకు నడిపిస్తూ ఉన్నారు. మరి ఈ ఎన్నికల్లో ఒక నమ్మకం, విశ్వాసంతో నన్ను కూడా నియోజకవర్గంలో ప్రజలకి సేవ చేస్తాననే ఒక భావనతో ఈ విజయంలో భారీ మెజార్టీ అయితే నన్ను అభిమానించి నమ్మి ఇవాళ నన్ను నడిపించారు. తప్పకుండా మా మరదలైన ఏదైతే అక్కడ ఈ రాష్ట్రం కోసం గౌరవం దక్కలేదని చెప్పి గౌరవ చంద్రబాబు గారు, లోకేష్ గారి సహకారంతో ఇవాళ పార్టీలోకి ఇందుకూరు వారి కుటుంబం చేరారో, మరి తప్పకుండా ఆమె సహకారంతో, అలాగే ఎన్డీఏ కూటమి నియోజకవర్గంలో కుటుంబ సభ్యులతో, ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు ఎన్ని ఒడిదొడుకులు ఉన్నా కూడా నిలబడి నా వెన్నంటే, చంద్రబాబు గారు వెన్నంటే ఉండి నడిపించారు. అలాగే గొంపకృష్ణ గారు కూడా సహకరించారు. తప్పకుండా మేమందరం కలిసికట్టుగా నియోజకవర్గ ప్రజలకి ఇంకా బాధ్యతగా గతం కంటే కూడా పనిచేస్తాను. ఏవైతే ఇంకా అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ఉన్నాయో తప్పకుండా పారదర్శకత అయిన పరిపాలన నేను అందజేస్తానని చెప్పి నా నియోజకవర్గ ప్రజలకు రుణపడి ఉంటానని మరొకసారి నమస్కరిస్తూ ఉన్నాను. ఓకే మేడం, థ్యాంక్ యూ. ఇది పరిస్థితి. నియోజకవర్గంలో మాత్రం మేమంతా ఈరోజు చూసుకుంటే అంత అభివృద్ధి పదంలో తీసుకుని వెళ్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రజలు కూడా ఈరోజు మాకైతే మాత్రం ఈరోజు పట్టం కట్టిన ప్రధాన కారణం అయితే మాత్రం ఇంతవరకు వైసీపీ ప్రభుత్వం అయితే చేసినటువంటి అరాజకాలకి అయితే ఈరోజు చర్మగీతం పట్టిందని చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇదే నేపథ్యంలో చూసుకుంటే ఈ రాష్ట్రానికి అయితే మాత్రం ఈరోజు చంద్రబాబు నాయుడు కావాలి అంటే ఇటువంటి మహానేత అయితే మాత్రం ఈరోజు ప్రజలకైతే మాత్రం సేవ చేయాలని ఆలోచనతో మాత్రం ప్రజలు తీసుకున్నటువంటి నిర్ణయంకైతే మాత్రం మేమంతా స్వాగతిస్తున్నామని చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.